హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ ప్లేస్మెంట్ సిరీస్లో మనం సాల్వ్ చేసే క్వశ్చన్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ సైకిల్ 2. ఐ హోప్ మీరు నా ప్రీవియస్ వీడియో లింక్డ్ లిస్ట్ సైకిల్ 1 అనే వీడియోని చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. సో వన్స్ మీరు ఆ వీడియో చూసాక ఇక్కడ పాజ్ చేసి ఒక 10-15 మినిట్స్ ఈ క్వశ్చన్కి మీరు టైం స్పెండ్ చేయండి. ఐఎమ్ ష్యూర్ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో మీరు ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేస్తే ఇది ఒక మీడియం లెవెల్ క్వశ్చన్. So given the head of the linked list, return node where the cycle begins. If there is no cycle, return none. వాళ్ళు ఇచ్చిన లింక్డ్ లిస్ట్లో ఎక్కడైతే సైకిల్ స్టార్ట్ అవుతుందో ఆ నోట్ని మనకు రిటర్న్ చేయండి అని అంటున్నారు. వేరేస్ మన ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి, సైకిల్ ఉంటే ట్రూ అని రిటర్న్ చేయండి లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేయమంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే నోడ్ ఎక్కడైతే సైకిల్ స్టార్ట్ అవుతుందో ఆ నోట్ని రిటర్న్ చేయమంటున్నారు అంతే. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్కి వస్తే దెర్ ఇస్ అ సైకిల్ ఇన్ ఎ లింక్డ్ లిస్ట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ నోడ్ ఇన్ ద లిస్ట్ వేర్ ఇట్ కెన్ బి రీచ్డ్ అగైన్ బై కంటిన్యూస్లీ ఫాలోయింగ్ ద నెక్స్ట్ పాయింటర్. Internally, position is used to denote the index of the node. Tail's next pointer is connected to 0th index. It is -1 if there is no cycle. Note that position is not passed as the parameter. And also another important thing, do not modify the given linked list. ఏం లేదు, జస్ట్ నార్మల్ సైకిల్ అంటే ఏంటో అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు లింక్డ్ లిస్ట్లో సైకిల్ అంటే ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనకు మెయిన్ ఏం వచ్చేసి ఎక్కడైతే సైకిల్ స్టార్ట్ అవుతుందో ఆ నోట్ని మనం రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూస్తే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 3, 2, 0, -4. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మనకు సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది, 2 దగ్గర. సో మనం 2ని రిటర్న్ చేయాలి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తే 1, 2 అనే లింక్డ్ లిస్ట్లో ఏ నోట్ దగ్గర సైకిల్ స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర, కాబట్టి 1ని రిటర్న్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3లో 1 అనేది ఒకటే ఉంది హెడ్, అండ్ దీనికి హెడ్ డాట్ నెక్స్ట్ వచ్చేసి నల్ ఉంది. సో ఇక్కడ సైకిల్ ఏం లేదు కాబట్టి మనం సింప్లీ నో సైకిల్ రిటర్న్ చేయాలి. దట్ మీన్స్ నల్ వాల్యూని రిటర్న్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఈ నో సైకిల్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో డైరెక్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్కి వెళ్తాను. సో మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కూడా సాల్వ్ చేయొచ్చు. నా ప్రీవియస్ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో బ్రూట్ ఫోర్స్లో అయితే సాల్వ్ చేయొచ్చు. సో డైరెక్ట్ నేను ఆప్టిమైజ్ దానికి వెళ్తాను. సో ఇక్కడ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ వచ్చేసి మనం స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్తో చేస్తాము. స్లో పాయింటర్ వచ్చేసి 1 స్టెప్ మూవ్ చేస్తే, ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 2 స్టెప్స్ మూవ్ చేస్తాం. సేమ్ ప్రీవియస్ వీడియోలో ఎలా చేసామో అక్కడ వరకు చేస్తాం. ప్రీవియస్ వీడియోలో మనము ఎక్కడ వరకు చేసాం, స్లో ఈక్వల్స్ టు ఫాస్ట్ పాయింటర్ వస్తే మనం స్లో పాయింటర్ని రిటర్న్ చేస్తాం, అంటే అక్కడ మనకు సైకిల్ ఉంది అని అంటాం. సో ఇప్పుడు సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతాను నేను, నో అదర్ ఎక్స్ట్రా స్టెప్స్. సో ఇక్కడ స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ ఇనిషియల్గా హెడ్ దగ్గర ఉంది. స్లో పాయింటర్ 1 స్టెప్ మూవ్ అవుతుంది, ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. మళ్ళీ స్లో పాయింటర్ 1 స్టెప్ మూవ్ అవుతుంది, ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. అగైన్ స్లో పాయింటర్ 1 స్టెప్ మూవ్ అవుతుంది, ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 అనే నోడ్ దగ్గర స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ అనేది కొలైడ్ అవుతుంది, అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒరిజినల్ లింక్డ్ లిస్ట్లో సైకిల్ ఉంది అని. ఓకే, సో ఇప్పుడు మనకు వాళ్ళు క్వశ్చన్లో ఏం రిటర్న్ చేయమన్నారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్లో వాళ్ళు రిటర్న్ ద నోడ్ వేర్ ద సైకిల్ బిగిన్స్. బట్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సైకిల్ ఉందని అయితే కన్ఫర్మ్ అయింది, కానీ ఈ 4 అనే నోడ్ అనేది బిగినింగ్ ఆఫ్ ద సైకిల్ కాదు కదా. బిగినింగ్ ఆఫ్ ద సైకిల్ ఏంటి, 2. సో మనం రిటర్న్ చేయాల్సింది 2, కానీ ఇక్కడ వచ్చింది ఏంటి, 4. సో ఇక్కడ వరకు ఆపేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాక మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ స్లోని బ్యాక్ టు హెడ్ అసైన్ చేసేయాలి. అండ్ వన్స్ మీరు అసైన్ చేశాక స్లో ఈజ్ ఈక్వల్స్ టు 1 స్టెప్ అండ్ ఫాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్టెప్ చేస్తే, సో ఇనిషియల్గా మనం స్లో అండ్ ఫాస్ట్ ఒకటే పొజిషన్ దగ్గర ఉన్నాయి, ఐ మీన్ సేమ్ నోట్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాము మనము అని అంటే స్లోని తీసుకెళ్ళి వీ విల్ అసైన్ ఇట్ బ్యాక్ టు ది హెడ్ అండ్ స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ని 1 స్టెప్ మూవ్ చేద్దాం. అలా ఎందుకు అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో స్లోని 1 స్టెప్ మూవ్ చేస్తున్నాం, ఫాస్ట్ని 1 స్టెప్ మూవ్ చేస్తున్నాం, అండ్ ఇక్కడ స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ మళ్ళీ కొలైడ్ అవుతున్నాయి. సో వీ కెన్ సే దట్ దిస్ ఈస్ ది స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ద సైకిల్. సో సింప్లీ మనం స్లోని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం చేసిన అప్రోచ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్లోని ఫాస్ట్ని ఇనిషియల్గా హెడ్ దగ్గర పెట్టేద్దాము. స్టెప్ మూవ్ అయితే ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. సేమ్ మళ్ళీ స్లో 1 స్టెప్, ఫాస్ట్ వచ్చేసి 2 స్టెప్స్, స్లో 1 స్టెప్, ఫాస్ట్ వచ్చేసి 2 స్టెప్, స్లో వచ్చి 1 స్టెప్, ఫాస్ట్ వచ్చేసి 2 స్టెప్. సో మనకు ఈ పాయింట్ దగ్గర L4 దగ్గర స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ ఈక్వల్ అయినాయి, కానీ ఇది మన స్టార్టింగ్ నోడ్ ఆఫ్ అ సైకిల్ కాదు. సో స్టార్టింగ్ నోడ్ది చేయాలి అని అంటే నేను ఏం చెప్పాను, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, స్లో పాయింటర్ని హెడ్ దగ్గర పెట్టేయాలి, ఫాస్ట్ పాయింటర్ అనేది సేమ్ అక్కడే ఉంచాలి, అండ్ ఈచ్ 1 స్టెప్ మూవ్ చేయాలి. స్లో పాయింటర్ని 1 స్టెప్ మూవ్ చేయాలి, ఫాస్ట్ పాయింటర్ని 1 స్టెప్ మూవ్ చేయాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, నేను స్లో పాయింటర్ని 1 స్టెప్ మూవ్ చేసి ఫాస్ట్ పాయింటర్ని 2 స్టెప్స్ మూవ్ చేస్తాను అని. ఎస్, విచ్ ఈస్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు స్లో పాయింటర్ని 1 స్టెప్, ఫాస్ట్ పాయింటర్ని 2 స్టెప్స్ మూవ్ చేసినప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనకేంటి ఎట్ ది ఎండ్ స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ద సైకిల్ కావాలి. సో స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ద సైకిల్ కావడానికి మనం ఓన్లీ 1 స్టెప్ ఈక్వల్గా మూవ్ చేయాలి. ఈతో మూవ్ చేస్తే అది ఏదో ఒక పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుంది, లైక్ స్లో అండ్ ఫాస్ట్ అనేది ఈక్వల్ అవుతుంది, అండ్ అదే మన నోడ్ ఆఫ్ ది సైకిల్ అయిపోద్ది. సో అందుకే స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ని 1 స్టెప్ మూవ్ చేయాలి.
సో ఇప్పుడు స్లోని 1 స్టెప్ మూవ్ చేసి ఫాస్ట్ని 1 స్టెప్ మూవ్ చేస్తా, అండ్ దెన్ స్లోని 1 స్టెప్ అండ్ ఫాస్ట్ని 1 స్టెప్ మూవ్ చేస్తే ఇదే మన స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ది సైకిల్ అవుతుంది. సో అందుకే మనము రిలేటివ్ స్పీడ్స్ అనేది డిఫరెంట్ ఉండకుండా రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ ఉండేలాగా స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ని 1 స్టెప్ మూవ్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క సూడోకోడ్ చూద్దాం. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది సూడోకోడ్, మనం ఏం చేయాలి, ఇనిషియల్గా స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ని హెడ్కి అసైన్ చేసేయాలి. అండ్ వైల్ కండిషన్లో ఫాస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అనే కండిషన్ చూడాలి. ఎందుకు అనేది మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ విల్ హ్యావ్ ఈవెన్ అండ్ ఆడ్ లెంత్ లింక్ లిస్ట్ కాబట్టి. అండ్ స్లోని వచ్చేసి 1 పాయింటర్ మూవ్ చేయాలి అండ్ ఫాస్ట్ వచ్చేసి 2 పాయింటర్స్ మూవ్ చేయాలి. ఇఫ్ స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే మళ్ళీ మనం స్లోని హెడ్కి అసైన్ చేసేయాలి బ్యాక్. అండ్ వీ హ్యావ్ టు ట్రావర్స్ అగైన్ 1 స్టెప్ ఈచ్. వైల్ స్లో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఫాస్ట్, మనం ఏం చేయాలి, స్లోని 1 స్టెప్ మూవ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఫాస్ట్ కూడా 1 స్టెప్ మూవ్ చేయాలి. ఎందుకంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ సేమ్ ఉండేలాగా చూడాలి కాబట్టి. అండ్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర వాళ్ళు ఈక్వల్ అయితే వీ కెన్ సింప్లీ రిటర్న్ స్లో. అండ్ ఇఫ్ దెర్ ఇస్ నో సైకిల్ మనం ఏం చేస్తాం, సింప్లీ నల్నే రిటర్న్ చేసేస్తాం. సో ఇది వచ్చి మన సూడో కోడ్. ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n ప్లస్ O of n. ఎందుకంటే ఫస్ట్ O of n వచ్చేసి మనం ఎంటైర్ లింక్ లిస్ట్ని ట్రావర్స్ చేస్తున్నాం. అండ్ ఇన్ వరస్ట్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ నో సైకిల్ మనం మళ్ళీ హోల్ లింక్ లిస్ట్ని ట్రావర్స్ చేసినట్టు అయిపోతుంది కదా. సో అందుకే n వస్తుంది, O of n. అండ్ నెక్స్ట్ ఇఫ్ దెర్ ఇస్ అ సైకిల్, ఇఫ్ మళ్ళీ సైకిల్ ఉంటే మనం స్లోని ఇక్కడ హెడ్ అసైన్ చేసి మళ్ళీ n ఇటరేషన్స్ చేస్తున్నాం కదా, ఐ మీన్ స్లో అండ్ ఫాస్ట్ ఈక్వల్ అవ్వడానికి. సో ఇక్కడ కూడా వరస్ట్ కేసులో O of n అవుతుంది. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n ప్లస్ O of n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1. ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా మెమరీని యూజ్ చేయలేదు, ఓన్లీ యూజ్ చేసిందల్లా ఇక్కడ స్లో అండ్ ఫాస్ట్ మాత్రమే. సో ఇక్కడ మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 అవుతుంది. సో ఇది వచ్చి మన ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఇఫ్ మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్, సో దట్ నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.